హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మనం ఉపదేశామృతం నుంచి ఒక్కొక్క అమృత బిందువుని తీసుకుంటున్నాం. ఈరోజు పంచమ బిందువుని గురించి తెలుసుకుంటాం. ముందుగా గురు ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తాను. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపస్థాయ పుతలే శ్రీమతే జయపతాక స్వామితి నామనే నమాచార్య పదాయ నితాయి కృపపదాయనే గౌర కథాధామ దయా నగర గ్రామ తారణే నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపస్థాయ పుతలే శ్రీమతే భక్తివేదాంత స్వామితి నామనే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ పదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యమనే గౌరతిషేమ నమో బ్రహ్మణ దేవాయ గోబ్రాహ్మణితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే తప్తకాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మోకం కరోతి వాచాలం పంగుం లంఘాయితే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. మా శిక్షా గురువులందరికీ పేరు పేరు చెప్పిన పాదాభివందనాలు చేసుకుంటూ ప్రారంభిస్తున్నాను. కృష్ణేతి యస్య గిరితం మనసాద్రియేత దేశాస్తి చేత్ ప్రణతిభిశ్చ భజంతమీశం శుశ్రూషయా వదన విద్యమనన్యమన్య నిందాదిశూన్యహృదమీప్సిత సంగలత్వా. శ్రీకృష్ణ భగవానుని పవిత్ర నామమును జపించే భక్తుణ్ణి మానవుడు మనస్సులో ఆదరించాలి. ఆధ్యాత్మిక దీక్షను స్వీకరించి విగ్రహారాధనలో నిమగ్నుడైన భక్తునికి ప్రణామాలు అర్పించాలి. అనన్యమైన భక్తియుక్త సేవలో ఉన్నతిని సాధించినవాడు మరియు ఇతరులను విమర్శించి నిందించని ప్రవృత్తి గల శుద్ధ భక్తునితో సత్సాంగస్యం చేస్తూ అతన్ని శ్రద్ధతో సేవించాలి. మనం ఎలాంటి వారితో స్నేహం చేయాలో అని చెప్తున్నారు. మనం ఇంతకు ముందు బిందువులో మనం దదాతి ప్రతిగృహణాతి గృహ్యమఖ్యాతి పృచ్ఛతి భుంక్తే భోజయితే చేవం షడ్విధం ప్రీతి లక్షణం అంటూ 6 రకాల వినిమయాల గురించి భక్తులు ఒకరొకరితో ఎలా పంచుకోవాలని తెలియజేసాం కదా, తెలుసుకున్నాం. దాన్ని బట్టి ఇక్కడ మనకి ఎలాంటి వాళ్ళని ఎలాంటి వ్యక్తులను ఎన్నుకోవాలో చెప్తున్నారు. ఇక్కడ పూర్వపు శ్లోకంలో చెప్పబడిన 6 రకాల ప్రేమ వినిమయ లక్షణాలను ఆచరించుటకు మానవుడు శ్రద్ధతో వివేకముతో ఆలోచించి సరి అయిన వ్యక్తులను ఎన్నుకోవాలి. కనుకనే శ్రీల రూప కోసం వివిధ వైష్ణవులను వారి ప్రత్యేక గౌరవాన్ని అనుసరించి తగిన రీతిలో వారితో సాంగత్యం చేయాలని ఆదేశిస్తున్నారు. మనకి ఇక్కడ ఈ శ్లోకంలో వారు 3 రకాల భక్తుల గురించి తెలియజేయడం జరిగింది. అది కనిష్టాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి. ఈ 3 రకాల భక్తులతో ఎలా వ్యవహరించాలో తెలుపుతున్నారు. ఇక్కడ మొదటిది ఏం చెప్పారు, మనకి పవిత్ర నామాన్ని జపించే భక్తుల్ని మనసులోనే ఆదరించాలని చెప్తున్నారు. అలాగే ఆధ్యాత్మిక ఆచార్య నుండి హరినామాన్ని తీసుకుని అక్కడ శ్రీకృష్ణ అని పవిత్ర నామాన్ని జపించడానికి ప్రయత్నించే నూతన భక్తుని, కొత్తగా వచ్చిన వాళ్ళు అప్పుడప్పుడే మంత్రం ఎలా చేయాలో నేర్చుకొని చేస్తూ ఉంటారు కదా, చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు కదా, వాళ్ళు కనిష్టాధికారి. అలాంటి వ్యక్తిని కనిష్ట వైష్ణవునిగా గుర్తించి మనసులో ఆదరించాలి. ఆధ్యాత్మిక ఆచార్య నుండి మంత్రదీక్ష గ్రహించి అతని నిర్దేశంలో భగవంతుని భక్తియుక్త సేవలో నిరంతరం నెలకొన్నట్టు
వ్యక్తిని మధ్యమాధికారి అంటారు. ఈ మధ్యమాధికారిని భక్తియుక్త సేవలో మధ్యస్థితిలో ఉన్నవానిగా పరిగణించాలి. భక్తియుక్త సేవలో ఉన్నతిని సాధించిన వారిని ఉత్తమాధికారి లేక ఉత్తమ భక్తుడు అంటారు. ఈ ఉత్తమ భక్తుడు ఇతరులను నిందించడంలో ఆసక్తిని కలిగి ఉంటాడు. ఆయన సమయాన్ని ఎప్పుడు దేవుడికి సేవలోనూ ఇతరులకి సేవ చేస్తూ వాళ్ళని భక్తిలోకి తీసుకొచ్చి వాళ్ళకి సరైన మార్గనిర్దేశం చేయి వాళ్ళని కూడా మంచి మార్గంలో నడిపించాలని చూస్తారు. వాళ్ళ మనసు ఎప్పుడు కూడా పవిత్రంగా ఉంటుంది. వాళ్ళు శుద్ధమైన కృష్ణ భక్తి స్థితిని అనుభూతం చెంది ఉంటారన్నమాట. శ్రీల రూప గోస్వామిని అనుసరించి అలాంటి మహాభాగవతుని లేక శుద్ధ వైష్ణవుని సేవను సాంగత్యాన్ని ఎల్లప్పుడూ కోరుకోవాలి. మొదట కనిష్టాధికారిని మనసులో ఆదరించాలి. తర్వాత మధ్యమాధికారిని ప్రణామాలను అర్పించాలి. మూడవది ఉన్నతాధికారిని ఆయనతో సాంగత్యం చేస్తూ ఆయన్ని శ్రద్ధతో సేవించాలి. ఎవరూ కూడా భక్తియుక్త సేవలో కనిష్ట స్థితిలోనే నిలిచిపోయి మందిరంలోని శ్రీ విగ్రహాలను పూజించడంలోనే ఆసక్తుడై కనిష్టాధికారిగా ఉండిపోకూడదు. భక్తిలో ప్రవేశించాక మొదట్లో అందరూ కనిష్టాధికారి లక్షణాలతోటే ఉంటారు. అది అక్కడితో అయిపోకుండా భక్తిలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి అని చెప్తున్నారు. అలాంటి భక్తుడు శ్రీమద్ భాగవతము 11వ స్కందము 2వ అధ్యాయం 47లో ఇలా వర్ణించబడ్డాడు. అచ్చాయామేవ హరయే పూజాం యః శ్రద్ధయే హతే న తద్భక్తేషు చాన్యేషు సభక్త ప్రాకృత స్మృతః. మందిరములోని శ్రీ విగ్రహాలను శ్రద్ధతో పూజించుటలో ఆసక్తుడై భక్తుల పట్ల సామాన్య జనుల పట్ల ఎలా ప్రవర్తించాలో తెలియని వారిని ప్రాకృత భక్తుడు లేక కనిష్టాధికారి అంటారు. మందిరంలో విగ్రహాలను శ్రద్ధగానే పూజిస్తారు, దాని మీద ఆసక్తితోటే ఉంటారు. కానీ భక్తుల పట్ల ఇతర సాటి మానవుల పట్ల ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి తెలియదు అన్నమాట. అలాంటి వాళ్ళని కనిష్టాధికారి. అందుచేత మానవుడు కనిష్టాధికారి స్థితి నుండి మధ్యమాధికారి స్థితికి ఎదగాలి. శ్రీమద్భాగవతం 11.2.46లో మధ్యమాధికారి గురించి ఈ విధంగా వివరించబడింది. ఈశ్వరే తదధీనేషు బాలిశేషు ద్విషస్సు చ ప్రేమ మైత్రీ కృపోపేక్ష యః కరోతి స మధ్యమః. దేవాదిదేవుని పరమ ప్రేమైక వ్యక్తిగా ఆరాధించేవాడు, భగవద్భక్తులతో స్నేహం చేసేవాడు, అజ్ఞానుల పట్ల దయ చూపించేవాడు మరియు ఈర్ష్యా స్వభావమును కలిగిన వారిని త్యజించేవాడు మధ్యమాధికారి. అక్కడ భగవంతుడే ఇంకా ఆయనే తప్ప ఇంకేమీ లేదన్నట్టుగా ఆయన ఆరాధించడం, మళ్ళీ భగవద్భక్తులతో స్నేహం చేయడం. అది చెప్పాం కదా ముందు మనం వీడియోలో చెప్పుకున్నాం. సత్సాంగతంలో ఉండాలి ఎప్పుడూనూ, లేకపోతే మళ్ళీ తప్పుదారి పట్టడం జరుగుతుంది, మిగతా వాళ్ళు మనని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తారని. అలాగే ఈ భక్తి గురించి తెలియకుండా, దేవుడి గురించి తెలియకుండా మూర్ఖంగా ఉండి కొంచెం అజ్ఞానంగా ఉండే వాళ్ళ పట్ల దయ చూపించి వాళ్ళకి విషయం అర్థమయ్యేలా చెప్పి వాళ్ళు కూడా భక్తిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వీళ్ళు. అలాగే ఈర్ష్యా స్వభావం వాళ్ళని కొంచెం దూరంగా ఉంచుతారన్నమాట. అలాంటి వాళ్ళు మధ్యమాధికారి. భక్తియుక్త సేవ సరైన విధంగా అలవరుచుకున్నట్టుకు ఇదే మార్గం. అందుచేత ఈ శ్లోకంలో శ్రీల రూప గోస్వామి వివిధ భక్తులను ఎలా ఆదరించాలో ఉపదేశించారు. వివిధ రకాల వైష్ణవులు కలరని మనం మన ప్రత్యక్ష అనుభవంలో గ్రహించవచ్చు. ప్రాకృత సహజీయులు సాధారణంగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నప్పటికీ వారు స్త్రీల పట్ల, ధనం పట్ల, మత్తు పదార్థాల పట్ల ఆసక్తులై ఉంటారు. అలాంటి వారు భగవంతుని నామాన్ని జపిస్తున్నప్పటికీ తగినంతగా పవిత్రులు కాలేరు. మళ్ళీ నామం చేస్తూ మళ్ళీ తప్పులు చేసి తప్పు మార్గంలో నడిస్తే ఇంకా అలాంటి వాళ్ళది అది ఎలా పవిత్రత వస్తుంది? రాదు. అలాంటి వారిని మనం నామం చేస్తున్నారు కాబట్టి మనసులో గౌరవించి కానీ వారికి మాత్రం దూరంగా ఉండాలని చెప్తున్నారు. వారి సాంగత్యాన్ని త్యజించాలి. అమాయకులై చెడు సాంగత్యం పట్ల ఆకర్షించబడిన వారు శుద్ధ భక్తుల నుండి తగిన ఆదేశాలను పొందుటకు ఉత్సాహవంతులైనచో వారిని అనుగ్రహించాలి. వాళ్ళకి తెలియక అమాయకత్వంతో అలాంటి వాళ్ళు స్నేహం చేస్తున్న ఉన్నవాళ్ళు ఎవరైనా కృష్ణుడి గురించి తెలుసుకోవాలి, నామం తీసుకోవాలి అనే ఇదిలో ఉంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళని శ్రద్ధ దహించి వాళ్ళకి నామం ఇచ్చి వాళ్ళని మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేయాలి. ఇక ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుడి దీక్షను గ్రహించి అతని ఆదేశాలను శ్రద్ధగా అనుసరించే కనిష్ట భక్తులకు గౌరవపూర్వకమైన ప్రణామాలను అర్పించాలి. ఎప్పుడైతే వాళ్ళు మనం ఆచార్య నుంచి దీక్షను తీసుకున్నారో వాళ్ళు ఎలా శ్రద్ధగా ఉన్నారో చూసి దాన్ని బట్టి వాళ్ళని గౌరవపూర్వకంగా ప్రణామాలు అర్పించాలి.
ఈ కృష్ణ చైతన్యోద్యమంలో జాతి కుల వర్ణభేదం లేకుండా అందరికీ తగిన అవకాశం ఇవ్వబడుతుంది. ఈ ఉద్యమంలో చేరడానికి మాతో పాటు కూర్చున్నటకు, ప్రసాదం గ్రహించుటకు, శ్రీకృష్ణుని గురించి శ్రవణం చేయుటకు అందరూ ఆహ్వానితులే. ఇంక ఇక్కడ మతాలు కులాలు ఏ భేదం లేదు. కృష్ణుడి గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉంటే చాలు, ఎవరైనా సరే వాళ్ళకి ఇందులోకి తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా కృష్ణ చైతన్య పట్ల నిజమైన ఆసక్తిని కలిగి దీక్షను వాంఛిస్తున్నట్టు కనిపిస్తే మేము అతన్ని భగవంతుని పవిత్ర నామాన్ని జపించుటకు సరైన శిష్యునిగా అంగీకరిస్తాం. మొదటి భక్తిలోకి వచ్చాక 16 మాలలు నియమంగా చేస్తూ, 4 నియమాలు పాటిస్తూ, ప్రభుపాదుల వారు అందించిన పుస్తకాలు చదువుతూ కొంతకాలం అలాగ ఉంటే వాళ్ళకి ఒక గురువు ఆశ్రయం తీసుకోమని చెప్తారు. ఆ గురువు ఆశ్రయం తీసుకున్నాక నియమాలన్నీ పాటిస్తూ శ్రద్ధగా ముందుకెళ్తే అప్పుడు దీక్ష ఇస్తారు, నామదీక్ష ఇస్తారు. ఇవన్నీ కూడా ఈ ప్రారంభికల్లో ఉన్నవాళ్ళు ఇవన్నీ తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నిజంగా ఆసక్తి ఉన్నట్టు కనిపిస్తే వాళ్ళు దీక్ష ఇవ్వడానికి అంగీకరిస్తారు గురువులు. ప్రారంభిక భక్తుడు దీక్షను గ్రహించి ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశాలను అనుసరించి ప్రేమతో కూడిన భక్తియుక్త సేవలో నెలకొంచో వెంటనే అతన్ని ప్రామాణికుడైన వైష్ణవునిగా అంగీకరించి అతనికి ప్రణామాలను అర్పించాలి. అటువంటి ఎంతోమంది వైష్ణవులలో ఎవరైతే నియమాలను అనుసరించి నిర్దేశించబడినన్నిసార్లు జపమాలతో భగవన్నామాన్ని జపించడంలోనూ, కృష్ణ చైతన్యోద్యమాన్ని వ్యాపింపచేయుట ఎలా అని ఎల్లప్పుడూ ఆలోచించడంలోనూ, నియమ నిబంధనలన్నింటినీ శ్రద్ధగా అనుసరిస్తూ భగవంతుని సేవించడంలోనూ శ్రద్ధగా నెలకొని ఉంటాడో అట్టి వైష్ణవుని ఉత్తమాధికారి అయిన మహాభక్తునిగా అంగీకరించి అతని సాంగత్యాన్ని ఎల్లప్పుడూ వాంఛించాలి. నియమాలను అనుసరించి జపమాలను చేయాలి, అలాగే కృష్ణ చైతన్యోద్యమాన్ని వ్యాపింపజేయాలి. అందరికీ ఈ కృష్ణుని గురించి చెప్పి అందరినీ భక్తిలోకి తీసుకురావాలి. అందరినీ మనకి శ్రీ చైతన్య మహాప్రభు ఈ కలియుగంలో కష్టాలు పాలవుతున్న జనాలకి ఉద్ధరించి వాళ్ళందరినీ భక్తి మార్గంలో తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ హరినామాలు మనకి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మంత్రం తప్ప వేరే కలియుగంలో ఇంకేది చరణం తీసుకోవడానికి లేదు. ఇదే సరైన మంత్రం అని చెప్పి అందరికీ ఈ మంత్రాన్ని ఇచ్చి ఎంతో వ్యాపించడానికి ఆయన చాలా కృషి చేశారు. అలాగే ఇప్పుడు ఈ శ్రీల ప్రభుపాదుల వారు ఆయన గురువు ఆదేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి దేశ విదేశాల్లో దీన్ని ప్రచారం చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ముందుకు వెళ్తోంది. అలాంటివి చేయడంలో ఎవరైతే శ్రద్ధగా ఉంటారో వాళ్ళని ఉత్తమాధికారిని అంగీకరించి వాళ్ళ సాంగత్యం ఎప్పుడు తీసుకుంటూ ఉండాలని చెప్తున్నారు. భక్తుడు శ్రీకృష్ణుని పట్ల ఆసక్తుడయ్యే విధానాన్ని గురించి శ్రీ చైతన్య చరితామృతం అంత్యలీల 4.192లో ఇలా వర్ణించబడింది. దీక్షాకాలే భక్త కోరే ఆత్మ సమర్పణ్, చేయి కాలే కృష్ణ తారే కోరే ఆత్మసం. దీక్షాకాలంలో భక్తుడు భగవంతుడి సేవకై సంపూర్ణ శరణాగతుడైనప్పుడు శ్రీకృష్ణుడు అతన్ని తనంతటి ఉత్తమునిగా అంగీకరిస్తాడు. ఎప్పుడైతే భగవంతుని సేవకు సంపూర్ణ శరణాగతి చేశాడో ఆయన తనంత ఉత్తముడిగా అంగీకరిస్తాడట ఆయన శ్రీకృష్ణ పరమాత్మ. దీక్ష గురించి భక్తి సందర్భ 886లో శ్రీల జీవగోస్వామి విష్ణుయామల నుండి ఉదాహరిస్తూ ఇలా వివరిస్తున్నారు. దివ్యం జ్ఞానం యతో దద్యాత్ కుర్యాత్ పాపస్య సంశయం, తస్మాత్ దీక్షేతి సా ప్రోక్త దేశికైస్తత్వకోవిదైః. దీక్షను స్వీకరించడం చేత ఒక వ్యక్తి భౌతిక విషయాలందు క్రమంగా ఆసక్తిని కోల్పోయి ఆధ్యాత్మిక జీవితం పట్ల ఆసక్తుడవుతాడు. ఎప్పుడైతే దీక్ష తీసుకున్నారో అప్పుడు నియమాలన్నీ పాటిస్తూ ముందుకు వెళ్తారు కదా, భక్తుల సాంగత్యంలో ఉంటూ జపం చేస్తూ నియమాలు పాటిస్తూ. దాంతో ఎప్పుడైతే వీళ్ళు ఇలా ముందుకు వెళ్తున్నారో అప్పుడు ఇంకా మామూలు విషయాలు, లౌకిక విషయాల మీద ఆసక్తి తగ్గుతుంది, భక్తిలో ముందుకు వెళ్తాం జరుగుతుంది. మేము ప్రత్యేకించి దీనికి ప్రత్యక్ష నిదర్శనగా ఎన్నింటినో యూరోప్లోనూ అమెరికాలోనూ చూసాం. సంపన్నమైన మర్యాదస్తుల కుటుంబాల నుండి వచ్చిన మా విద్యార్థులందరూ వెంటనే భౌతిక భోగాల పట్ల విరక్తులై ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించుటకు ఎంతగానో ఉత్సాహపడుతుంటారు. అంతగా సౌకర్యాలు లేని జీవిత పరిస్థితులను కూడా గొప్ప సంపన్న కుటుంబాల నుండి వచ్చినటువంటి చాలామంది విద్యార్థులు అంగీకరిస్తున్నారు. నిజానికి వారు శ్రీకృష్ణుని కొరకు మందిరాల్లో నివసిస్తూ వైష్ణవుల సాంగత్యం కొరకు ఎలాంటి జీవన పరిస్థితినైనా అంగీకరించుటకు సిద్ధంగా ఉన్నారు. ఎంతో ధనవంతుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రభుపాదుల వారి దగ్గర శిష్యులై
దీక్షను స్వీకరించడం జరిగింది. వాళ్ళు ఇంకా నియమాలన్నీ పాటిస్తూ ఎలాంటి సదుపాయాలు లేకపోయినా సరే వాళ్ళు ఏమి ఇబ్బంది పడకుండా వాళ్ళు ఎంతో సంతోషంగా దాన్ని స్వీకరించి ముందుకు వెళ్తున్నారు. మానవుడు ఈ విధంగా భౌతిక భోగానుభావాల పట్ల విరక్తుడైనప్పుడు అతడు ఆధ్యాత్మికాచార్యం నుండి దీక్షను గ్రహించుటకు అర్హుడవుతాడు. ఆధ్యాత్మిక జీవితాభివృద్ధికి శ్రీమద్ భాగవతం 6వ స్కందం 1వ అధ్యాయం 13 ఇలా ఆదేశిస్తున్నది. తపసా బ్రహ్మచర్యేన సమేన చ దమేన చ. ఎవరిలోనైనా దీక్షను గ్రహించాలని స్థిర నిశ్చయం ఏర్పడినప్పుడు అతడు తపస్సును, బ్రహ్మచర్యాన్ని, మనోదేహ నిగ్రహాలను అభ్యసించడానికి సంసిద్ధుడు కావాలని అర్థం. అతడు అలా సంసిద్ధుడై దివ్యజ్ఞానాన్ని పొందకూరితే దీక్షా స్వీకారానికి అర్హుడవుతాడు. దివ్యజ్ఞానం అనే దాన్ని సాంకేతికంగా తద్విజ్ఞానం లేక బ్రహ్మజ్ఞానం అంటారు. తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్. మానవుడు పరమసత్యానికి దివ్యజ్ఞాన విషయంలో ఆసక్తుడైనప్పుడు అతడు దీక్షను గ్రహించాలి. అలాంటి వ్యక్తి దీక్షను గ్రహించుటకు ఆధ్యాత్మిక ఆచార్యుని సమీపించాలి. శ్రీమద్భాగవతం 11వ స్కందం 3వ అధ్యాయం 21వ శ్లోకంలో కూడా ఈ విధంగా ఆదేశిస్తుంది. తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం. ఎవరైనాను పరమసత్యానికి సంబంధించిన భగవతత్వం పట్ల ఆసక్తుడైనప్పుడు ఆధ్యాత్మిక ఆచార్యుని సమీపించాలి. ఎవరైనా ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశాలను అనుసరించలేము అనుకుంటే గురువుని అంగీకరించకూడదు. ఎప్పుడైతే మనం గురువుని అంగీకరించి భక్తులు ఆయన ముందుకెళ్ళడానికి ఆయన దగ్గరికి వెళ్తామో ఆయన ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాలి. అలా అయితేనే మనం భక్తిలో ముందుకెళ్ళాలి. అలా చేయలేము అంటే మాత్రం గురువుని స్వీకరించొద్దు అని ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నారు. ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్య నుండి అభ్యసించుటకు అతడు జిజ్ఞాసువై ఉండాలి. ముందర ఆసక్తి, వాళ్ళ దగ్గర నుంచి మనం అన్నీ తెలుసుకోవాలనే ఆసక్తి ఉండాలి. అతని ప్రశ్నలన్నీ తప్పక ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించినవై ఉండాలి. జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం. ఉత్తమం అనే పదం భౌతిక జ్ఞానానికి అతీతమైంది అని సూచిస్తుంది. మనం ఆయన దగ్గర నుంచి జ్ఞానం తీసుకోవాలంటే భౌతిక విషయాలు కాక దేవాదేవుడికి సంబంధించిన విషయాల్లో మాత్రమే మనం జ్ఞానాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలి. తమ అనగా ఈ భౌతిక ప్రపంచంకు సంబంధించిన తమస్సు, చీకటి. ఉత్ అంటే అతీతమైనది. సాధారణంగా జనం భౌతిక విషయాల గురించి ప్రశ్నించుటకు ఆసక్తిని చూపుతారు. అంటే చెప్తూ ఉంటారు కదా, మామూలుగా ఎప్పుడు కూడా ఇరుగు పొరుగులలో ఏం జరుగుతోంది, లేకపోతే సినిమా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ సీరియల్లో ఏమైంది, ఇవే తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు కదా. అలాంటివి ఇక్కడ పనికిరావని చెప్తున్నారు. కానీ ఎవరైనా అలాంటి ఆసక్తిని విడిచి కేవలం ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తుడైనప్పుడే దీక్షను గ్రహించుటకు అర్హుడవుతాడు. మన భక్తుల గురించి తెలుసుకోవాలి, వాళ్ళు భక్తుల ముందుకు వెళ్ళాలి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే తట్టుకుని వాళ్ళు ముందుకు ఎలా వెళ్ళి ఆయన అనుగ్రహం పొందారు, దేవాదేవుడి అనుగ్రహం, ఇవి తెలుసుకోవాలి మనం. అది ఎలా భక్తుల ముందుకు వెళ్ళాలి అన్నది తెలుసుకోవాలి. కేవలం ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తుడైనప్పుడే దీక్షను గ్రహించుటకు అర్హుడవుతాడు. ఎవరైనా ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుడి దీక్షను గ్రహించి భగవత్ సేవలో శ్రద్ధగా నెలకొన్నప్పుడే అతన్ని మధ్యమాధికారిగా అంగీకరించాలి. ఆ కనిష్టాధికారి నుంచి మధ్యమాధికారి దశకి వస్తారన్నమాట. ఈ ఆచారం నుంచి దీక్షను తీసుకొని భగవత్ సేవలో శ్రద్ధగా ఉన్నప్పుడు శ్రీకృష్ణుని పవిత్ర నామాలను కీర్తించడం మహోన్నతమైనందున హరే కృష్ణ మహామంత్రాన్ని అపరాధాలు లేకుండా, దశాపరాధాలను చేయకుండా జాగ్రత్తగా జపిస్తూ భగవన్నామానికి భగవంతునికి భేదం లేదని అవగాహన చేసుకోవాల స్థితికి ఎవరైనాను క్రమంగా ఎదగాలి. ఈ నామాలు కీర్తించేటప్పుడు అపరాధాలు చేయకుండా నడవాలి, ముందుకెళ్ళాలి. అపరాధాల గురించి ఇదివరకు ఒక వీడియోలో 10 అపరాధాల గురించి చెప్పడం జరిగింది. భగవన్నామానికి భగవంతునికి భేదం లేదు అన్నది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు వేరు, నామం వేరు అనుకుంటే ఆ నామం చేసేటప్పుడు కొంత అపరాధాలు చేయడం జరుగుతుంది. అది కాదు, ఆయనకి నామానికి భేదం లేదు అని మనం గుర్తించుకున్నప్పుడే, అవగాహన వచ్చినప్పుడే ఆ అపరాధాలు జరగకుండా మనం జాగ్రత్త పడతాం. అలాంటి అవగాహన స్థితిని పొందినటువంటి వాడిని కనిష్ట భక్తులు అధికంగా గౌరవించాలి. భగవన్నామాన్ని అపరాధాలు లేకుండా జపించలేకపోతే తాను కృష్ణ చైతన్య కృతికి అర్హుడు కాలేడు అని భక్తుడు స్పష్టంగా గ్రహించాలి. శ్రీ చైతన్య చరితామృతం మధ్యలీలలో 22వ అధ్యాయం 69వ శ్లోకంలో ఇలా చెప్పబడింది. జాహార్ కోమల్ శ్రద్ధ సే కనిష్ఠో జన్ క్రమే క్రమే తేన్ హో భక్త హో ఈ భే ఉత్తమ్. కోపలం చంచలైన శ్రద్ధ గలవాడు నూతన భక్తుడు, కానీ క్రమంగా సేవా విధానమును అనుసరిస్తే అతడు ఉత్తమ భక్తుని స్థితికి ఎదుగుతాడు.
ప్రతి ఒక్కరూ కనిష్ట స్థితి నుండే భక్తి జీవితాన్ని ఆరంభిస్తారు. కానీ ఎవరైనాను నిర్దేశించబడినన్నిసార్లు మాలను తిప్పుతూ, చెప్పాను కదా 16 మాలలు చేయాలని, హరినామాన్ని జపించగలిగితే క్రమంగా ఉత్తమ స్థితికి ఎదిగి ఉత్తమాధికారి అవుతాడు. శ్రద్ధ అంటూ ఉంటే కనిష్టాధికారి నుంచి మధ్యమాధికారి దశకి, మధ్యమాధికారి దశ నుంచి ఉత్తమాధికారి దశకి వాళ్ళు వెళ్ళగలరు. పాశ్చాత్య దేశంలోని ప్రజలు మాలను తిప్పుతూ అధిక సమయం మనసును కేంద్రీకరించలేరు. కనుక కృష్ణ చైతన్యోద్యమంలో కనీసం ప్రతిదినం 16 మాలల సంఖ్య నిర్దేశించాం. ఏమైనాను కనీస సంఖ్య గల మాలలు మాత్రమే నిర్దేశించబడ్డాయని దాని అర్థం. ఎవరైనా ప్రతిదినం 64 మాలలు జపం చేయలేకపోతే అతడు పతితుడిగానే పరిగణించబడతాడని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్తూ ఉండేవారు. ఈ ప్రభుపాదుల వారి గురువు గారు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు, వారు రోజు 64 మాలలు చెయ్యాలి అని చెప్పారట. కానీ అన్ని చెయ్యలేము అన్న ఉద్దేశంతో 16 మాలలకు తగ్గించడం జరిగింది ప్రభుపాదుల వారు మనందరి మీద దయతోటి. వారి దృష్టిలో మనం అందరము పతితులమే. మనం ద్వంద్వభావం అంటే కపటం లేకుండా శక్తి కొలది శ్రద్ధతో దేవాదేవుని సేవించడానికి ప్రయత్నిస్తే పతిత పావనుడుగా విఖ్యాతుడైన శ్రీ చైతన్య మహాప్రభు కృపను ఆశించవచ్చు. శ్రీ చైతన్య మహారాజుకు మహాభక్తుడైన సత్యరాజ ఖాన్ వైష్ణవుని గుర్తించడం ఎలా అని ప్రశ్నించినప్పుడు మహాప్రభు ఇలా సమాధానం ఇచ్చారు. అసలైన వైష్ణవుని గుర్తించడం ఎలాగా అని అడిగితే చైతన్య మహాప్రభు చెప్పారట, प्रभु को है जार मुखे सुनी एक बार कृष्ण नाम से पूज्य శ్రేష్ఠో సభాకార్. ఎవరైనాను ఇతరులు ఉచ్చరిస్తుండగా ఒక్కసారైనా కృష్ణనామాన్ని వినగలిగితే అతని సామాన్య సమాజంలో శ్రేష్టమైన వ్యక్తిగా అంగీకరించాలి. శ్రీ చైతన్య చరితామృతం మధ్యలీల 15వ అధ్యాయం 106వ శ్లోకం. శ్రీ చైతన్య ప్రభు ఇంకా ఇలా కొనసాగించారు. అనుకోకుండా ఎవరైనా మామూలుగా జపం చేసుకుంటుంటే నామాన్ని ఒక్కసారి విన్నా కూడా వాళ్ళని శ్రేష్టమైన వ్యక్తి అని అంగీకరించవచ్చు అని చెప్తున్నారు ఆయన. ఇంకా చెప్తున్నారు, అత ఏజార్ముఖే ఏక కృష్ణ నామ్ సేయితో వైష్ణవ్ కోరి హో తన్హార్ సమ్మాన్. శ్రీకృష్ణుని పవిత్ర నామాలు జపించడం పట్ల ఆసక్తి గలవాని లేక శ్రీకృష్ణుని నామాలను సాధన చేస్తూ జపించాలని కోరేవారిని వైష్ణవుడిగా అంగీకరించి కనీసం మనసులో ఉన్న వారిని గౌరవించాలి. ఈ జపం చేయడానికి ఆసక్తి ఉన్న వాళ్ళని, ఆ నామాలు సాధన చేస్తూ జపించాలని కోరుకునే వాళ్ళని ఎవరైనా సరే వైష్ణవుడిగా అంగీకరించవచ్చు, ఆయన్ని మనసులోనే గౌరవించవచ్చు అని చెప్తున్నారు. ఇది శ్రీ చైతన్య చరితామృతం మధ్యలీల 15వ అధ్యాయం 111వ శ్లోకం. మా మిత్రుల్లో ఒకరు ఒక సుప్రసిద్ధ ఆంగ్లేయ కళాకారుడు పవిత్ర కృష్ణనామాలను జపించడం పట్ల ఆకర్షించబడి తన రికార్డులో చాలాసార్లు శ్రీకృష్ణుని పవిత్ర నామాన్ని పేర్కొన్నాడు. అతడు తన గృహంలో శ్రీకృష్ణుని చిత్రాలకే కాకుండా కృష్ణ చైతన్యోద్యమ ప్రచారకులకు కూడా ప్రణామాలను అర్పించాడు. శ్రీకృష్ణుని ఫోటోకి దండం పెట్టడమే కాదు, ఆ కృష్ణ చైతన్యాన్ని ఎవరు ప్రచారం చేస్తున్నారో వాళ్ళకు కూడా ఆయన నమస్కారం చేస్తూ ఉండేవాట. అన్ని రకాలుగా అతనికి కృష్ణనామం, కృష్ణలీల అంటే మిక్కిలి గౌరవం. అందుకే మేము ఎలాంటి సంశయం లేకుండా అతన్ని గౌరవిస్తాం. ఎందుకంటే అతడు కృష్ణ చైతన్యంలో క్రమంగా అభివృద్ధి చెందుతున్న మేము ప్రత్యక్షంగా గమనించాం. అలాంటి వారిని ఎల్లప్పుడూ గౌరవించాలి. ప్రతిరోజు కృష్ణనామాన్ని జపిస్తూ కృష్ణ చైతన్యంలో ప్రగతి సాధించాలని ప్రయత్నించేవాడు వైష్ణవుల చేత ఎల్లప్పుడూ గౌరవించబడాలి. లేనిచో ఉత్తమ ప్రచారకులుగా భావించబడే మా సమకాలికుల్లో కొందరు భగవన్నామాన్ని జపించకపోవడం చేత భౌతిక జీవిత భావన స్థితిలోకి క్రమంగా పతనమగుటను మేము చూచాము. ఎప్పుడైతే భగవన్నామాన్ని జపించడానికి మేము ప్రచారం చేస్తున్నాము, బిజీగా ఉన్నాము, మేము నామం చేయడానికి మాకు సమయం లేదో అనుకున్న వాళ్ళు మళ్ళీ మామూలు భౌతిక జీవితంలోకి పడిపోతారు. అలా కొంతమంది ప్రభుపాదుల వారి సమకాలిక ఆయనతో సమానంగా ఆ కాలంలో ఆయనతో పాటు ఈ సాధన చేస్తున్న వాళ్ళే దిగజారిపోయారట. శ్రీ సనాతన గోస్వామికి ఉపదేశిస్తున్నప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు భక్తియుక్త సేవను 3 రకాలుగా విభజించారు. శాస్త్రయుక్తి నాహే జానే దృఢ శ్రద్ధవాన్ మధ్యమాధికారి సేయి మహాభాగ్యవాన్. శాస్త్ర సిద్ధాంత పరిజ్ఞానం అధికంగా లేనప్పటికీ హరే కృష్ణ మహామంత్రం జపించుటలో నిశ్చలమైన శ్రద్ధ పెంపొందించుకున్న వారిని, సంపూర్ణంగా శ్రద్ధ కలిగి భక్తియుక్త సేవ పట్ల దృఢ విశ్వాసం కలిగి ఉండేవారిని మధ్యమాధికారిగా పరిగణించాలి. అలాంటి వ్యక్తి గొప్ప భాగ్యవంతుడు. శ్రీ చైతన్య చరితామృతం మధ్యలీల 22వ అధ్యాయం 67వ శ్లోకం. దృఢమైన శ్రద్ధ గలవాడు అంటే శ్రద్ధావాన్ మధ్యమాధికారి. అతడు భక్తియుక్త సేవలో మరింతగా పురోభివృద్ధి సాధించడానికి యోగ్యుడు.
అందుకే శ్రీ చైతన్య చరితామృతం మధ్యలీల 22వ అధ్యాయం 64వ శ్లోకంలో ఇలా చెప్పబడింది. శ్రద్ధవంజన హోయ్ భక్తి అధికారి, ఉత్తమ్ మధ్యం కనిష్ట శ్రద్ధ అనుసారి. ఎవరైనాను తన శ్రద్ధ విశ్వాసంలో పరిణతిని అనుసరించి కనిష్టాధికారి ప్రాథమిక స్థితిలో ఉన్నవాడు, మధ్యమాధికారి మధ్యస్థితిలో ఉన్నవాడు, ఉత్తమాధికారి భక్తియుక్త సేవలో అత్యున్నత స్థితిలో ఉన్నవాడు భక్తుడిగా అర్హత సంపాదించుకుంటాడు. అలా క్రమంగా మన శ్రద్ధను బట్టి మన సాధనను బట్టి ఇలా కనిష్టాధికారిగా ఉండిపోకుండా మధ్యమాధికారి దశకి, మధ్యమాధికారి నుంచి ఉత్తమాధికారి దశకి వెళ్తారు. శ్రీ చైతన్య చరితామృతం మధ్యలీల 22వ అధ్యాయం 62వ శ్లోకంలో ఇంకనూ ఇలా చెప్పబడింది. श्रद्धा शब्दे विश्वास को है श्रुधोड़ो निश्चय, कृष्ण भक्ति को ఈలే సర్వకర్మ కృత హోయ్. శ్రీకృష్ణునికి భక్తియుక్త సేవలు చేయడం వల్ల ఎవరైనా సహజంగానే ఇతర అన్ని రకాల కార్యకలాపాలను చేసిన వాడవుతాడు. విశ్వాసంతో కూడిన భక్తియుక్త సేవకు అనుకూలమైన ఈ దృఢ విశ్వాసాన్ని శ్రద్ధ అంటారు. మనం ఎప్పుడైతే భక్తియుక్త సేవ చేయాలి మనం ముందు అని చెప్పి ఇవన్నీ చేస్తూ ఉంటే అప్పుడు ఆ విశ్వాసం పెట్టుకుని సేవ చేస్తూ ఉంటే అది మనం శ్రద్ధగా చేస్తున్నాం అన్న విషయం తెలుస్తుంది. శ్రద్ధ లేక శ్రీకృష్ణుని పట్ల విశ్వాసమే కృష్ణ చైతన్యానికి ప్రారంభం. ఈ శ్రద్ధ ఉండాలి. మనం సాధన చేసేటప్పుడు శ్రద్ధగా ఉంటేనే మనకి కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్తున్నట్టు మనకి తెలుస్తుంది. విశ్వాసం అంటే దృఢ విశ్వాసం అని అర్థం. విశ్వాసం గల వారికి భగవద్గీతలోని వాక్యాలు ప్రామాణికమైన ఉపదేశాలు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన దానికి ఎట్టి వ్యాఖ్యానం చేయకుండా యథాతథంగా అంగీకరించాలి. అర్జునుడు భగవద్గీతను 10వ అధ్యాయం 14వ శ్లోకంలో ఆ విధంగానే అంగీకరించాడు. భగవద్గీతను వినిన తర్వాత అర్జునుడు శ్రీకృష్ణునితో సర్వమేతధృతం మన్యే యన్మాం వదసి కేశవ, ఓ కృష్ణ నీవు చెప్పిందంతా సత్యమని పూర్తిగా అంగీకరిస్తున్నాను అన్నాడు. భగవద్గీతను అర్థం చేసుకునే విధానం ఇదే, మరియు దీనినే శ్రద్ధ అంటారు. ఇది శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పింది ఆ భగవద్గీత. అది మనంతటా మనం అర్థం చేసుకోలేనప్పుడు గురువులు చెప్పినప్పుడు దానిని మనం విశ్వసించాలి. ఆయన చెప్పినవి ప్రామాణికంగా తీసుకొని మనం ఆ భక్తి మార్గంలో నడిస్తే మనం ఎంతో ముందుకు వెళ్తాం, ఆయన అనుగ్రహం పొందుతాం. ఎవరైనా కూడా తమ సొంత కాల్పనిక వ్యాఖ్యలను అనుసరించి భగవద్గీతలో కొంత భాగాన్ని అంగీకరించి కొంత భాగాన్ని తిరస్కరిస్తే అది శ్రద్ధ అనబడదు. భగవద్గీత అన్నాక మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి, అన్నిటినీ మనం అంగీకరించాలి. అలా కాకుండా కొంతవరకు ఇదైతే కరెక్టే అని అబ్బాయి ఇది కరెక్ట్ కాదని మనం ఎప్పుడు కూడా అలా అనకూడదు. శ్రద్ధ అనగా భగవద్గీతలోని ఆదేశాలు అన్నిటినీ, అంటే ముఖ్యంగా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అన్ని ధర్మాలు వదిలిపెట్టి నన్ను శరణ వేడుకో అని శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పారు. వివిధ ధర్మాలను విడిచి నన్నే శరణ పొందుము అని భగవద్గీత 18వ అధ్యాయం 62వ శ్లోకంలో ఆయన చర్మోపదేశాన్ని పూర్తిగా అంగీకరించడమే మనం శ్రద్ధగా ఉన్నట్లు లెక్క. ఎవరైనాను ఈ ఆదేశ విషయంలో పూర్తిగా విశ్వాసాన్ని పెంపొందించుకోగలిగితే దృఢమైన ఆ విశ్వాసం ఆధ్యాత్మిక జీవిత పురోభివృద్ధికి మూలాధారం అవుతుంది. భక్తుడు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడంలో సంపూర్ణంగా నెలకొనిచో క్రమంగా అతనికి నిజశక్తి వ్యక్తమవుతుంది. హరే కృష్ణ మహామంత్రాన్ని శ్రద్ధతో జపించిన వానికే శ్రీకృష్ణుడు ప్రకటమవుతాడు. సేవోన్ముఖ హి జిహ్వాదో స్వయమేవ స్ఫురత్యతః. భక్తి రసామృత సింధు 1.2.234. కృత్రిమ సాధనాలతో మనం దేవదేవుని అనుభూతి చెందలేము. మనం ఎప్పుడు కూడా గురువులు చెప్పిన మార్గాన్ని అనుసరిస్తూ వెళ్తేనే మనం ఆయన అనుభూతి చెందగలం. మనం విశ్వాసంతో భగవత్ సేవలో నెలకొనాలి. అటువంటి సేవ జిహ్వతో ప్రారంభమవుతుంది. అంటే సేవోన్ముఖేహి జిహ్వాదో అనగా ఎల్లప్పుడూ మన నాలిక ముందర మనం అదుపులో పెట్టుకొని ముందర నుంచి అనుకుంటున్నాం కదా, మనం భగవన్నామం జపించాలి, ప్రసాదం తీసుకోవాలి. అప్పుడు 2 విధాలుగా ఆ నాలిక వల్ల మనకి భక్తిలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సేవోన్ముఖేహి జిహ్వాదో అనగా ఎల్లప్పుడూ మనం భగవన్నామాన్ని జపిస్తూ కృష్ణ ప్రసాదాన్ని గ్రహించాలి. ఇతరమైన వాటిని జపించటను అంగీకరించటను చేయకూడదు. ఈ విధానాన్ని శ్రద్ధగా ఆచరించినప్పుడే దేవుడు భక్తుడికి స్వయంగా ప్రకటనమవును. భక్తుడు తాను శ్రీకృష్ణుని శాశ్వత సేవకుడని అనుభూతి చెందినప్పుడు శ్రీకృష్ణుని సేవలో తప్ప ఇతర విషయాల పట్ల ఆసక్తిని కోల్పోతాడు. ఎప్పుడు కూడా మనం ఆయన సేవకులు అని మాత్రమే మనం గుర్తుంచుకోవాలి. అలాంటప్పుడు మనకు ఆ సేవ చేస్తూనే ఉండాలనిపిస్తుంది తప్ప ఇంకే విషయాల మీద ఆసక్తి ఉండదు. సదా శ్రీకృష్ణుని స్మరిస్తూ శ్రీకృష్ణుని పవిత్ర నామాన్ని వ్యాపింపచేయడం ఎలాగో ఆలోచిస్తూ ప్రపంచమంతటా కృష్ణ చైతన్యాన్ని వ్యాపింపచేయడమే తన కర్తవ్యం తెలుసుకుంటాడు. ఎంతసేపు
ఆయన నామాన్ని తరుస్తూ ఉండాలి. అలాగే ఆయన నామాన్ని ఎలా అందరికీ అందజేయాలా, ప్రపంచం అంతటా ఎలా వ్యాపింపజేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తిని ఉత్తమాధికారిగా గుర్తించి తదాతి ప్రతిగృహణాతి మొదలైన 6 విధానాలను అనుసరించి వెంటనే అతని సాంగత్యాన్ని గ్రహించాలి. అలాంటి వాళ్ళని చూస్తే మనం వెంటనే వాళ్ళ సాంగత్యం తీసుకోవాలి. నిజానికి అలాంటి ఉత్తమాధికారి అయిన వైష్ణవ భక్తుడిని ఆధ్యాత్మిక ఆచార్యునిగా అంగీకరించి తన సర్వస్వాన్ని అతనికి అర్పించాలి. ఇదే శాస్త్రాదేశం. ముఖ్యంగా బ్రహ్మచారి ఇతరుల దగ్గర భిక్షమెత్తి వచ్చిన దానిని ఆధ్యాత్మిక ఆచార్యునికి అర్పించాలి. ఎవరునూ ఆత్మానుభూతి లేకుండా ఉత్తమ భక్తుని అనగా మహాభాగవతుని ప్రవర్తన అనుకరించరాదు. ఎప్పుడు కూడా అనుకరణ అనేది చేయకూడదు. వాళ్ళు అలా చేశారు, మనం ఇలా చేద్దాం. వాళ్ళని అనుసరించాలి, వాళ్ళు చూపించిన మార్గంలో నడవాలి, వాళ్ళ ఆదేశాలన్నీ పాటించాలి. ఆ నియమాలన్నీ తప్పకుండా మనం పాటిస్తేనే ముందుకు వెళ్ళగలుగుతాం. అలాంటి అనుకరణ చేస్తే పతితులు అయిపోవడం జరుగుతుంది తప్ప భక్తిలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఈ శ్లోకంలో మొత్తానికి మనకి స్త్రీల రూప కోసం ఏం చెప్పారు? కనిష్ట, మధ్యమ, ఉత్తమాధికారి భక్తుల మధ్య గల భేదాలను గుర్తించే వివేకాన్ని కలిగి ఉండాలని భక్తులుగా ఆదేశిస్తున్నారు. భక్తుడు తన యథార్థ స్థితిని గుర్తించి ఉన్నత స్థితిలో గల భక్తుడిని అనుకరించడానికి ప్రయత్నించరాదు. స్త్రీల భక్తి వినోద ఠాకూర్లు పతిత జీవులను వైష్ణవులుగా మార్చగల శక్తిని అనుసరించి ఉత్తమాధికారి అయిన వైష్ణవుని గుర్తించగలిగేందుకు కొన్ని ఆచరణ యోగ్యమైన సూచనలు అందించారు. ఉత్తమాధికారి స్థితిని పొందకుండా ఎవరినూ ఆధ్యాత్మిక ఆచార్యుడు కాకూడదు. ఎప్పుడు గురువుగా ఉండాలంటే ఉత్తమాధికారి లక్షణాలన్నీ ఉండాలి. అలాంటివి ఉన్నాయో లేవో గమనించి మాత్రమే మనం వాళ్ళని గురువుగా స్వీకరించాలని ఇక్కడ చెప్తున్నారు. కనిష్ట వైష్ణవుడు లేక మధ్యమ వైష్ణవుడు కూడా శిష్యులను అంగీకరించవచ్చు. అయితే అలాంటి శిష్యులు కూడా వారితో సమాన స్థితిలో ఉండాలి. అతని అసంపూర్ణమైన మార్గనిర్దేశంలో వారి జీవిత పరమ లక్ష్యాన్ని త్వరగా చేరుకోలేరని అర్థం చేసుకోవాలి. కొంతమంది కనిష్ట వైష్ణవులు, మధ్యమ వైష్ణవులు కూడా శిష్యులు తీసుకుంటారు, కానీ వాళ్ళ మార్గదర్శకంలో ముందుకు మనం తొందరగా వెళ్ళలేమని చెప్తున్నారు. కనుకనే శిష్యుడు ఉత్తమాధికారిని ఆధ్యాత్మిక ఆచరణగా పొందేలా జాగ్రత్త వహించాలి. మన ఈ లక్షణాలు, ఇక్కడ చెప్పిన లక్షణాలు బట్టి ఉత్తమాధికారి ఎవరో తెలుసుకొని వాళ్ళని మాత్రమే ఆశ్రయించి వాళ్ళ మార్గదర్శకంలో నడవాలి అని ఇక్కడ చెప్తున్నారు. ఈ శ్లోకానికి వివరణ ఇంతటితో సమాప్తం. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇందులో ఏమైనా మీకు అర్థం అయ్యేలా ఒక పాయింట్ అయినా చెప్పగలిగితే అదంతా మా శిక్షా గురువుల ఆశీర్వాదం, కృష్ణ కృప. చెప్పలేకపోతే అది నా అపరాధమే. అలాగే ఇక్కడ మీకు నచ్చిన పాయింట్ ఏమంటే మీరు కూడా మరొకరికి చెప్పడానికి ప్రయత్నించండి. ఇందులో ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, ఒకళ్ళకి మనం విన్నది మనతోటే అయిపోకుండా మరొకరికి మనం తెలియజేస్తే, వాళ్ళు మరొకరికి తెలియజేస్తే ఇలా మొత్తం ప్రపంచం అందరికీ ఈ కృష్ణ చైతన్యం విషయాలన్నీ అందుతాయి. అది మా గురువులు చెప్పింది మీకు నేను చెప్పడం జరుగుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ధన్యవాదాలు.